జూన్ 7వ తారీఖున 2025 సంవత్సరంలో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందని చెప్పడం జరిగింది. అక్టోబర్ 8వ తారీఖున ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వచ్చింది. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశిలో చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబ పరంగా 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. 2వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా చాలా బాగుంటది. లాభస్థానం అధిపతి అయిన రవి లగ్నంలో నీచబడి ఉన్నారు. 17వ తారీఖు నుంచి ఆయన మిత్రక్షేత్రమైన వృశ్చిక రాశికి వెళ్తారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటంటూ ఉండదు. ఈ మాసంలో చాలా చాలా ఆనందంగా ఉంటారు. సకాలంలో చేతికి ధనం అనేది వస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక్కడ పంచమ స్థానంలో రాహు ఉన్నారు. కుజుడు 4 దృష్టి రాహు మీద పడుతోంది. రాహువు కుజుడు బద్ధ శత్రువులు. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. శత్రువులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం కొలెస్ట్రాల్ సంబంధించి, బీపీకి సంబంధించి, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటి సమస్యలతో బాధపడే అవకాశం ఉంటది. కాబట్టి మీరు కాలభైరవ అష్టకాన్ని అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన కుజుడు 2వ స్థానంలో తన సొంత ఇంట్లో ఉన్నారు, బలంగా ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. 26వ తారీఖు నుంచి ఈ శుక్రుడు కూడా కుజుడితో కలుస్తారు కాబట్టి మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది. మంచి సంబంధాలు కూడా కుదిరే అవకాశం ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో చాలా చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా మీకు 23వ తారీఖు వరకు చాలా బాగుంటది. పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి, మంచి లాభాలను చూస్తారు. 23వ తారీఖు నుంచి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కెరియర్ లో దశమ స్థానంలో గురువు ఉన్నారు. హంస మహాపురుష యోగంతో ఉన్నారు దశమ స్థానంలో. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా మీకు మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటది. 0 నుంచి హీరో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ మాసం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.